హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో చాలా రోజులైతే అయింది మన ఛానల్లో వీడియో అయితే వచ్చి ఆల్మోస్ట్ 2 months పైన అయితే అయిపోయింది. సో ఎందుకంటే దాదాపుగా ఎలక్షన్స్ అండ్ ఈ మూడ్లో అయితే ఎక్కువ ఉన్నాను. సో నాకు కొంచెం ఎలక్షన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో పాలిటిక్స్ అన్న అవన్నీ చూసుకుంటా ఉండిపోయాను కాబట్టి సో వీడియో అయితే పెట్టలేదు. సో ఈ వీడియో అయితే మీరు తమిళ అయితే చూసే ఉంటారు. దిస్ ఈస్ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్. సో నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అన్న ఫాలోవర్స్ అందరూ కూడా ఇండెక్స్ ఫండ్స్ గురించి అయితే వీడియో అయితే ఒకటి చేయమని చెప్పారు. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, సో ఇవి మ్యూచువల్ ఫండ్స్కి ఎలాగ డిఫర్ అవుతాయి అండ్ ఎలాంటి రిస్క్ ఉంటుంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండ్ ఎందుకు చూస్ చేసుకోవాలని చెప్పి కూడా మన ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, సో నేమే సజెస్ట్ చేస్తుంది మనకు దట్ సో దీస్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టాక్స్ విచ్ ఆర్ ట్రేడింగ్ ఇన్ అండర్లయింగ్ ఇండెక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్లో మనకి 30 స్టాక్స్ అయితే ఉంటాయి. సో 30 షేర్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి అండ్ నిఫ్టీలో 50 షేర్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ, సో వీ హ్యావ్ అ మెనీ ఇండెక్సెస్ లైక్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ 250, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఇలాంటి ఇండెక్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి సో ఏవైతే కూడా కంపెనీస్ ఏవైతే కూడా ఈ ఇండెక్సెస్లో ట్రేడ్ అవుతాయి ఉంటాయో వాటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే వాటిని ఇండెక్స్ ఫండ్స్ అంటాం. సో మన డెఫినేషన్ అయితే చూసుకున్నట్టయితే యాజ్ ద నేమ్ సజెస్ట్ అండ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ దట్ ఇమిటేట్ ఏ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లైక్ ఎన్ఎస్సి నిఫ్టీ ఆర్ బిఎస్సి సెన్సెక్స్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ passively managed funds, which means that fund manager invests in the same securities as present in the underlying index. సో ఆ అండర్లయింగ్ ఇండెక్స్లో ఉన్న ఏవైతే షేర్స్ అయితే ఉంటాయో ఆ షేర్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేసే వాటిని ఇండెక్స్ ఫండ్స్ అంటాం. సో వీటికి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే సో దెర్ ఇస్ ఎ సింపుల్ డిఫరెన్స్. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేటివి వ్యాస్ట్ అంటే ప్యాసివ్గా ఉంటాయి అండ్ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇండెక్స్ ఫండ్స్లో అయితే తక్కువ ఉంటుంది. సో ఆ డైవర్సిఫికేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ కంపెనీస్ విచ్ ఆర్ ట్రేడెడ్ ఇన్ అండర్లయింగ్ ఇండెక్స్ అనమాట. సో ఇది ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మేజర్ డిఫరెన్స్. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. బట్ దీంట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ముందుగా వై టు చూస్ అన్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనేది చూద్దాం. సో హౌ టు చూస్ అన్ ఇండెక్స్ ఫండ్. సో ఎందుకంటే సింపుల్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. సో పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, డైవర్సిఫికేషన్స్ కానివ్వండి అండ్ ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటే ఎవరైనా కూడా ఎక్కువ రిస్క్ తీసుకోలేక అండ్ కొంచెం రిటర్న్స్ వచ్చినా కూడా చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టచ్చు అనమాట. అండ్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి రిటర్న్స్ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కూడా మనకి కొంచెం తక్కువ ఉంటుంది. హై ఐఎం ఇంప్రూవ్డ్ లిక్విడిటీ అంటే హై ఐఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మనం ప్రోస్ అండ్ కోన్స్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ చూసుకుందాం. అంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎలాగ ఉంటాయి అంటే ప్రోస్లో అయితే ఈజీ టు మేనేజ్, రిలేటివ్లీ లో రిస్క్, డైవర్సిఫికేషన్, ట్యాక్స్ ఎఫిషియంట్. అండ్ కాన్స్లో చూసుకుంటే కాంట్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్ అంటే ఇది ఎక్కువగా మార్కెట్ బేస్ పైన ఉంటుంది. సో సన్సెక్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, నిఫ్టీ ఇంక్రీజ్ అవ్వడం కానీ దీని బేస్ పైన ఉంటుంది కాబట్టి సో రిస్క్స్ అనేది కానీ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా డైరెక్ట్లీ డిపెండ్స్ టు మార్కెట్ అనమాట. సో అది ఉంటుంది. నో లాస్ ప్రొటెక్షన్ అది మామూలే, అది మనకు తెలిసిందే. ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. సో మెయిన్గా ఈ దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఎంట్రీ అంటే సో రిటర్న్స్ అనేటివి మెయిన్లీ బేసిస్ ఆన్ ద ఇండెక్స్ పర్ఫార్మెన్స్. సో ఇండెక్స్లో స్టాక్స్ అనేవి ఎలా పర్ఫామ్ అవుతాయో మన దాని బేస్ పైన ఏదైతే ఉంటుంది అనమాట. సో వై ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సో రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ లాసింగ్ మనీ. సో నేను మెయిన్గా ఏం చెప్తున్నానంటే మెయిన్ మ్యూచువల్ ఫండ్స్కి కానివ్వండి, ఇండెక్స్ ఫండ్స్ కానీ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇండెక్స్ ఫండ్స్లో రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా మనకి నామినల్ రిటర్న్స్ ఉంటాయి. లైక్ ఐ కెన్ సే దట్ 25%, 20% అలా ఉంటాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ దేర్ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ బెటర్ లైక్ 46%, 50% రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం మార్కెట్లో అయితే చూస్తున్నాం. బట్ ఇండెక్స్ ఫండ్స్ అనేటివి మ్యాక్సిమం 30% దానిపైన అయితే రావు. బట్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. సో మినిమల్ రిస్క్ ఉంటుంది. సో అలౌస్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ కంపెనీస్, ఇది మనకు తెలిసిందే. అండ్ కాస్ట్ లెస్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇండివిజువల్ స్టాక్స్. సో ఇండెక్స్ ఫండ్స్ అనేటివి ఏంటంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవచ్చు. లైక్ కంపేర్ టు ఇండివిజువల్ స్టాక్స్ అయినా కూడా, కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ అయినా కూడా మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట.
సో ఇది ఆల్ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్. సో మీకు నేను కొన్ని లిస్ట్ అయితే చేస్తాను, బట్ ఇదైతే మీరు రికమెండేషన్స్కి అయితే తీసుకోవద్దండి. బట్ మీరు ఇన్వెస్ట్ చేసేటట్టయితే కూడా మీరు ముందే మీ ఫైనాన్స్ మేనేజర్ని అడిగి ఇన్వెస్ట్ చేయండి. నేను కొన్ని అయితే రిస్టోర్ చేస్తున్నాను, లైక్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ మిడ్ క్యాప్, అండ్ మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్, నిప్పాన్ ఇండియా నిఫ్టీ మిడ్ క్యాప్, యూటీఐ నిఫ్టీ 200, మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మీరు ప్రతి ఒక్క ఫండ్ కూడా ఒక ఇండెక్స్కి అయితే లింక్ అయి ఉన్నాయి. లైక్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కానివ్వండి, స్మాల్ క్యాప్ 250 కానివ్వండి, ఇలాగ ఇండెక్స్ ఫండ్స్ అనేవి కూడా లింక్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద మెయిన్. సో ఇది అనమాట మెయిన్ ఇండెక్స్ ఫండ్స్లో ఉండేవి. సో మొత్తం సిమిలర్గానే ఉంటుంది, లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలాగో, ఎక్స్చేంజ్ రేట్ ఫండ్స్ ఎలాగో, ఇండెక్స్ ఫండ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ ఇండెక్స్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అనేది రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఎందుకు రెస్ట్రిక్ట్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మార్కెట్ ఇండెక్స్. సో మార్కెట్ రిలేటెడ్ ఇండెక్స్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సో డైవర్సిఫికేషన్ తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఎవరైనా కూడా మాకు అంత రిస్క్ తీసుకోలేము అనుకుంటే మీరు జస్ట్ సింపుల్గా ఇండెక్స్ ఫండ్స్లో అయితే పెట్టేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్ అయితే ద బెస్ట్ అని కూడా నేను చెప్పుకోగలను. సో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి నన్ను అడిగినప్పుడు నేను ఇండెక్స్ ఫండ్సే వాళ్ళు రిస్క్ తీసుకోలేనన్నారు. సో నేను కూడా ఇండెక్స్ ఫండ్సే రికమెండ్ చేశాను. అది కూడా ఒక 2-3 ఇండెక్స్ ఫండ్స్ అయితే నేను రికమెండ్ చేశాను, వాళ్ళు దాంట్లోనే పెట్టుకుంటున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ గెయిన్స్. సో రిస్క్ తీసుకొని వాళ్ళు అండ్ ఎక్కువ అమౌంట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఇండెక్స్ ఫండ్స్లో అయితే పెట్టుకొని మీ ప్యాసివ్ ఇన్కమ్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. అండ్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి, ఎవరిని కూడా మిస్ కాకండి. అండ్ ఇప్పటి నుంచి కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అయితే నేను కంటిన్యూస్గా పెట్టేదానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.